అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఒక సాధారణ ఆటో డ్రైవర్ పలువురిలో స్ఫూర్తి నింపాడు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి పాటుపడబోయన్న నానుడిని అవపోసం చేసుకుని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు తాతపూడి శ్రీను శుక్రవారం పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. తాపేశ్వరం లాకుల వద్ద గల కమ్యూనిటీ హాల్ నందు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నెల మండపేట నియోజకవర్గం పరిసర గ్రామాలకు చెందిన హెచ్ఐవి బారిన పడిన పిల్లలకు పౌష్టికాహార కిట్లు అందిస్తున్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా ఈ నెల సుమారు 20 మంది హెచ్ఐవి సోకిన పిల్లలకు 800 రూపాయలు విలువ చేసే కిట్లను శ్రీను పంపిణీ చేశారు. వ్యాధి బారిన పడిన పిల్లలకు తన వంతు సహాయంగా పౌష్టికాహారాన్ని అందించడం తనకు ఆనందంగా ఉందని, అయితే ఇటువంటి వారు సుమారు 40 మందికి పైగా ఉన్నారని, వారందరికీ తన సాయం అందించలేనని, దాతలు సహకరిస్తే ప్రతి నెల అందరికీ పూర్తి స్థాయిలో సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈరోజు తాపేశ్వరం లాగుల దగ్గర ఉన్న కమ్యూనిటీ హాల్ నందు ప్రతి నెల ఈ హెచ్ఐవి బారిన బాధపడుతున్న చిన్నారులకు పౌష్టికాహార కిట్లు అందించడం జరుగుతుంది. అలాగే మన మండపేట మండలం పరిసర ప్రాంతాల్లో సుమారుగా 40 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ప్రతి నెల నేను పూర్తి స్థాయిలో సహాయం అందించలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఒక సాధారణ ఆటో డ్రైవర్ని. నా వరకు నా ఆర్థిక స్తోమతను బట్టి నేను ముందుకు వస్తే నాకు కొంచెం సహాయం అందించి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా బంధువుల నుంచి కొంతవరకు సహాయం తీసుకుని నేను వారికి కొంతమందికి మాత్రమే నేను సహాయం అందించగలుగుతున్నాను. దీన్ని దాతలు ఎవరైనా అర్థం చేసుకుని మంచి మనసుతో ముందుకు వచ్చి వాళ్ళకి మరింత సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తే మిగిలిన మొత్తం 40 మంది పిల్లలకి కూడా ప్రతి నెల ఈ పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వారి ఆయుష్ని మరింత పెంచాలని ఆశిస్తున్నాను. దయచేసి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహృదయంతో వీళ్ళకి సహాయం అందిస్తారని ఆశిస్తున్నాను.